బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆకివీడు రామాలయం నిర్మాణం అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగ జ్యోత్స్న మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని పిటిషనర్లు ఆరోపించారు. కేసు విచారించిన న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్, నగర పంచాయతీ కమిషనర్ రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్ను కొట్టివేస్తున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మహిళ. ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి, పెదపేట రామాలయానికి సంబంధించి కోర్టులో అనేక వివాదాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒక్కొక్కటిని కూడా ఛేదిస్తూ మే 3వ తారీఖునైతే శంకుస్థాపన చేసి 8 నెలల్లో రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కొంతమంది అయితే రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ భూమిలో రామాలయాన్ని కట్టడాన్ని వ్యతిరేకిస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి హైకోర్టు ధర్మాసనం 80 సంవత్సరాల నుంచి కూడా ఇది రామాలయం 80 ఏళ్ళుగా అక్కడ రామాలయం ఉన్నట్లుగా కూడా హైకోర్టు విచారణలో తేలినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నిటితోనే ఈ ఆధారాల ఆధారంగానే జిల్లా కలెక్టర్ అలాగే నగరపాలక సంస్థ కూడా పర్మిషన్లు ఇచ్చినట్లుగా కూడా రికార్డులు పరిశీలించి రామాలయ నిర్మాణానికి అయితే అధికారులు అనుమతిచ్చారు. దీన్ని హైకోర్టు అయితే ఈ రోజు కొట్టివేసిందని చెప్పుకోవచ్చు. అంటే రకరకాల అడ్డంకుల నడుమ రామాలయ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కానివ్వండి, అలాగే ఇంతకు ముందు కూడా రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఒక్కొక్క పిటిషన్ కూడా వీగిపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ గా వేసిన పిటిషన్ కూడా వీగిపోవడంతో అయితే హిందూ సంఘాలు అలాగే రఘురామకృష్ణరాజు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది మధ్య. రైట్, ఓకే. దీని పట్ల మరి ఈ పిల్ వేసిన వారి స్పందన ఏ విధంగా ఉంది? దాని పట్ల ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దీనికి సంబంధించి కోర్టులు అంటే ఇప్పటి వరకు కూడా ఏ రకమైన అభ్యంతరాలు ఉన్నా సరే కోర్టును ఆశ్రయిస్తూ వచ్చారని చెప్పొచ్చు. పెదపేట రామాలయానికి సంబంధించి అక్కడ గుంటేరమ్మ దేవాలయం ఉంది, నందీశ్వరుడు ఆలయం ఉంది. ఇక్కడ రామాలయాన్ని కట్టడాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా దళిత సంఘాలు అలాగే కొంతమంది అంటే ఆకివీడు నగర పంచాయతీకి సంబంధించి అందరు కౌన్సిలర్లు కూడా ఏకవాక్య తీర్మానం చేస్తే ఒక కౌన్సిలర్ మాత్రం వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు పెట్టలెక్కిందని చెప్పుకోవచ్చు. బహిష్కృతంగా ఎవరు మాట్లాడుకోకుండా అయితే అక్కడ వారందరూ కూడా కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైకోర్టులో ఇప్పటికీ 3 సార్లు పిటిషన్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. పట్ట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్ని పర్మిషన్లు తీసుకుని రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తుంటే దీనికి సంబంధించి కొన్ని దళిత సంఘాలు కొంత ఈ రామాలయాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం బిల్లులు వేస్తూ హైకోర్టులో ఒక్కొక్క రకమైన బిల్లు వేస్తూ కూడా అడ్డంకులు కల్పిస్తున్నారు అని చెప్పవచ్చు మహిళ. రైట్ మురళి, థ్యాంక్ యూ.